ఈ ఉదయకాల సమయంలో దేవుడి సన్నిధిలో హాజరైనటువంటి నాతోటి సహోదరులకు సోదరీమణులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. బైబిల్లో అనేక దేవుని మాటలతో పాటు దేవుని హెచ్చరికలు కూడా రాయబడ్డాయండి. హెచ్చరికలు ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి. ఆదరణకరమైన మాటలు ఎప్పుడు చెప్పుకోవాలో అప్పుడు చెప్పుకోవాలి. హెచ్చరిక ఎప్పుడు చేస్తాం? ఏదైనా ప్రమాదానికి ముందు హెచ్చరికలు చేస్తాం. ఏమండి, తుఫాను హెచ్చరికలు టీవీలో చూస్తుంటాం, భూకంపం హెచ్చరికలు, లేకపోతే ఏదైనా యుద్ధము జరగబోయే ముందు హెచ్చరికలు జరుగుతూ ఉంటాయి. లేకపోతే ఒక డాము గేట్లు ఎత్తేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏదో ఒక సైలెంట్ మోగుతుంది. ఎందువల్లంటే అది హెచ్చరిక. హెచ్చరిక అనేటటువంటిది ప్రమాదానికి ముందు చేసేటటువంటిది. దేవుడు కూడా మానవులకు అనేక సందర్భాల్లో హెచ్చరికలు చేశాడు. ఉదాహరణకి నోవహు కాలంలో నోవహు అప్పటి కాలపు ప్రజలకు హెచ్చరించాడండి. ఏమని హెచ్చరించాడు? మన పాపాలను బట్టి దేవుడు జలప్రలయాన్ని రప్పించబోతున్నాడు, జలముతో నీటితో ఈ ప్రపంచాన్ని ముంచివేయబోతున్నాడు. ఆయన ఉగ్రతకు గురి కాకుండా మనందరము ఒక ఓడ నిర్మించుకుందాం, ఆ ఓడలో మనమందరము దాక్కుందాము అని దేవుడు చెప్పాడని చెప్తే, ఆ కాలపు ప్రజలెవరు కూడా నీతి న్యాయాలు కలిగిన వారు కాదు గనుక, అవిశ్వాసులు గనుక నోవహు మాటలను అపహాసించి ఆయన మాటలను లక్ష్య పెట్టలేదట, నిర్లక్ష్యం చేశారట. ఫలితం ఏమైందండి? ఆ కాలపు ప్రజలు, ఆ కాలపు జీవులు, జీవరాశులు సమస్తము కూడా జలప్రలయంలో ముంచివేయబడినట్టుగా మనందరికీ తెలుసు. కనుక హెచ్చరికలు దేవుడు చేసినప్పుడు మనము నిర్లక్ష్యము చేయకూడదు. సామెతల గ్రంథంలో 29వ అధ్యాయము 1వ వచనంలో ఒక మంచి మాట రాయబడిందండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవును అనే మాట రాయబడింది. అంటే హెచ్చరికలు కూడా, ఈ గద్దింపులు కూడా దేవుడు ఎన్నిసార్లు చేస్తాడంటే, ఏదో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చేస్తాడు. మరి ఎన్నిసార్లు చేసినా కానీ లోబడకపోతే ఏం చేస్తాడట? అతడట తిరిగి లేకుండా హఠాత్తుగా ఏమైపోతాడటమా? నాశనము అయిపోతాడు. కాబట్టి హెచ్చరికను ఎప్పుడూ కూడా, ఏ కాలంలో కూడా మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న హెచ్చరిక ఏంటంటే, సహవాసము మరువవద్దు, సంఘముగా కూడుట మానవద్దు అనే హెచ్చరికను చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, ప్రస్తుత సంఘాలలో ఏదైనా ఒక సమస్య ఉందంటే, కీలకమైనటువంటి సమస్య, ప్రాముఖ్యమైనటువంటి సమస్య ఏదైనా ఉందంటే ఆరాధనను మానివేయడం చాలా చోట్ల జరుగుతుందండి. వాస్తవానికి సంఘ సభ్యులు ఎంతమంది ఉన్నారంటే 100 మంది ఉన్న సంఘంలో కూడా హాజరైంది ఎందరంటే 60 మందే. మరి బైబిల్ క్లాస్కి ఎంతమంది వచ్చారంటే 10 మందే వస్తారు. ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు అంటే, వాళ్ళందరూ కూడా దేవుడంటే నిర్లక్ష్యం ఉండడం వల్ల ఆరాధన మానివేయడము, లేకపోతే సహవాసానికి దూరం అయిపోతే కలిగేటటువంటి ప్రమాదం ఏమిటో వారికి తెలియకపోవడం వల్ల ఏమవుతున్నారండి? సహవాసానికి దూరం అయిపోతున్నారు. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న పాఠం ఏంటంటే, సహవాసము మరువవద్దు, సంగముగా కూడుట మానవద్దు. సహవాసము మరువవద్దు, సంఘముగా కూడుట మానవద్దు. సహవాసము అంటే మనం గృహ కూడికలు పెట్టుకుంటూ ఉంటాం, వీధి కూటాలు పెట్టుకుంటూ ఉంటాం, కృతజ్ఞత కూటాలు పెట్టుకుంటూ ఉంటాం. వీటిని సహవాస కూడికలు అంటారండి. సహవాసం అంటే తరచూ మధ్యలో, వారం మధ్యలో కలుసుకునేటటువంటి కూడికలను సహవాస కూడికలు అంటారు. సంఘముగా కూడుకోవడం అంటే
ఆదివారం ఆరాధన అండి. రెంటికి తేడా ఉంది కదండి. సంఘముగా కూడుకునేటటువంటి ఆరాధనలో ప్రభురాత్రి భోజనము కానుకలు ఉంటాయి. సహవాస కూటాల్లో కానుకలు ప్రభురాత్రి భోజనం ఉండదు. మిగతావన్నీ కామను. ప్రార్థన, వాక్యము, పాటలు ఇవన్నీ కూడా అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఆరాధనకి సహవాస కూటాలకి తేడా అదేనండి. కానీ ఏది మీరినా మనము తప్పు చేసినట్టే. ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనదో సహవాస కూటాలు కూడా అంతే ప్రాముఖ్యమైనవి. అవి కూడా మనము నిర్లక్ష్యము చెయ్యకూడదు అని నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది ఏమనుకుంటారంటే, ఏముందండి నేను ఒక్క వారమే కదా మానేశాను, ఆయనైతే 2 వారాలుగా రాలేదు కదా అని వాళ్ళు చేసినటువంటి తప్పును పక్కవారితో పోల్చుకుంటూ, ఇంకా 3 వారాలు బట్టి చర్చికి రాలేని వాళ్ళతో పోల్చుకుంటూ, ఇంకా నెల రోజుల నుంచి చర్చికి రాలేని వాళ్ళతో పోల్చుకొని నేను ఒక్క వారమే కదా మిస్ అయ్యానని సమర్థించుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఆరాధన మానివేయడం అనేది ఎంత పెద్ద పొరపాటో, అది మనల్ని, మన కుటుంబాలని ఎంత నాశనం చేస్తుందో, మనం ఎంత కుటుంబాలు మనం పాడు చేసుకుంటున్నామో ఈరోజు మీకు నేను తెలియచేయాలనుకుంటున్నానండి. నా నోటు మాటలతో కాకుండా ప్రస్తుత బంధనలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22 నుంచి చివరి వరకు మనము ఈరోజు నేర్చుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం నుంచి మనము ఆరాధనకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. చదువుతున్నాను. కాకపోతే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22 నుంచి 29 వచనాల వరకు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా మనము ఆరాధనకు ఎలా వెళ్ళాలి అనేది 22వ వచనంలో చెప్తూ ఉన్నాడండి. మీరు చక్కగా చదువుతూ నోట్స్ రాసుకోవచ్చు. అక్కడ రాయబడిన మాట ఒకసారి చూసినట్లయితే, మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అన్నాడు. అంటే దేవుని సన్నిధానానికి ఎలా చేరాలో ఒక 5 మాటలు ఇక్కడ చెప్పబడ్డాయండి. ఒకటి ఏంటంటే, మరలా చదువుతున్నాను, మనస్సాక్షికి కల్మషము తోచకుండా. అంటే ఇంటి దగ్గర గొడవాడుకొని మనం చర్చికి వెళ్ళకూడదు. అంటే మనస్సాక్షికి మంచి మనస్సాక్షితో రావాలటండి. మంచి మనస్సాక్షితో వెళ్ళాలి. కల్మషమైన మనస్సాక్షితో, మలినమైపోయిన మనస్సాక్షితో మనము చర్చికి వెళ్ళకూడదండి. రెండోది ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? ప్రోక్షింపబడిన హృదయం గలవారము. 2 ప్రోక్షింపబడిన హృదయం. అంటే సమర్పించబడిన హృదయంతో మనం వెళ్ళాలంట అండి. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి. అంటే పాపం చేయకుండా, పాపము లేని శరీరంతో రావాలంట. పాపం చేస్తున్న శరీరంతో కాదు. ఏంటండి అంటే చుట్టో సిగరెట్ కాలుస్తూ, లేకపోతే ఏదో మందు తాగుతూ, లేకపోతే లోకంలో రకరకాల వ్యభిచారాల్లో కొనసాగుతూ, ఇలాగ మనము పాప శరీరంతో రాకుండా నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు, అంటే వేడి నీళ్ళ స్నానమో చల్లనీళ్ళ స్నానమో కాదు నేను చెప్పేది. ఏంటండి, శరీరం అపవిత్రం అవ్వకుండా చర్చికి రావాలి అన్నాడండి. పవిత్రమైన శరీరంతో, పవిత్రంగా రావాలి అని అర్థం అండి. ఇంకా ఏం చెప్తున్నారు? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి అన్నాడండి. అంటే
విశ్వాసంతో రావాలి. ఎలా రావాలమ్మా? విశ్వాసంతో రావాలి, సంపూర్ణంగా రావాలి, సంపూర్ణ విశ్వాసంతో రావాలి అంటున్నాడండి. ఇంకొక మాట ఏముందంటే యథార్థమైన హృదయంతో రావాలి. అంటే వేషధారణ కాదు, యథార్థమైన హృదయముతో. ఒక 5 మాటలు ఇక్కడ చెప్పబడ్డం మనం చూస్తూ ఉన్నామండి. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అంటే సంఘమునకు ఎలా రావాలో ఈ మాటలు, అంటే సంఘానికే కాదండి, ఎక్కడైనా ప్రార్థనకి మనం వెళ్ళేటప్పుడు అది సహవాస కూటాలైనా కావచ్చు, సంఘముగా కూడుకునే ఆరాధనైనా కావచ్చు, కానీ ఏదైనా సరే మనము చర్చికి వెళ్ళేటప్పుడు మనలో మన 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 ఆత్మలో ఈ లక్షణాలు ఉండాలి. మంచి మనస్సాక్షి ఉండాలి, ప్రోక్షింపబడిన హృదయము కలిగిన వారంగా రావాలి, పవిత్రంగా రావాలి, విశ్వాసంతో రావాలి, యథార్థమైన హృదయముతో మనము దేవుడి సన్నిధికి రావాలి అని చెప్తూ ఉన్నాడండి. ఎందుకలా రావాలి? ఇప్పుడు మనం కొన్ని చోట్ల లోకంలో కొన్ని చోట్లకు వెళ్తూ ఉంటాం. అక్కడ ఉండే మనుషులు మన క్యాస్ట్ వాళ్ళు, లేకపోతే మనకి దగ్గర వాళ్ళు, మన బంధువులు అనుకోండి, మనలో చిన్న లోపాలు ఉన్నా కానీ మన లోపలికి రాణిస్తారు. ఏంటండి, ఏదో మా సామెత ఉంటుంది, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా మనకు అన్నీ వస్తాయంట. ఏంటండి, ఎందువల్ల అంటే అతను మనవాడు కాబట్టి, అతను మన కులపోడు కాబట్టి, లేదా మనకు బంధువు కాబట్టి, మన స్నేహితుడు కాబట్టి, మనలో ఎన్ని లోపాలున్నా మనల్ని పట్టించుకోడు. అవన్నీ కూడా మనకి అర్హత లేకపోయినా మనకు అవన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు. కానీ యేసుక్రీస్తు అటువంటి వాడు కాదు. ఆయన గురించి చెప్తున్నాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిత్యంగా పట్టుకుందాం. కానీ దేవుడు ఎటువంటి వాడంటే నమ్మదగిన వాడంటే యథార్థవంతుడు. ఆయన తప్పు చేయుడు, ఆయన తప్పును ప్రోత్సహించడు, ఆయన ఖచ్చితంగా ఉంటాడు, ఆయన సిన్సియర్గా ఉంటాడు. అలాగే ఆయన దగ్గర ఉండవలసిన వారందరూ కూడా సిన్సియర్గా ఉండాలి, నమ్మదగిన వారుగా ఉండాలి. లేకపోతే ఆయన వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని మనకి ఇవ్వడు. కనుక మనం ఎలా ఉండాలటండి? ఆయన నమ్మదగిన వాడు కనుక మనము ఒప్పుకొని దాన్ని నిత్యంగా పట్టుకుందాము. అంటే మనం ఎప్పుడైనా ఒప్పుకున్నామా? మనం దేవుడి మందిరానికి వెళ్తామనట, మనం ఒప్పుకున్నామటండి. మనము ఒప్పుకొని దానిని గట్టిగా పట్టుకుందాం అంటున్నాడండి. అంటే మనం ఎప్పుడు ఒప్పుకున్నాం? ఇలా వస్తాం, చర్చికి ఇలా వస్తామని ఎప్పుడు ఒప్పుకున్నాం? బాప్తిస్మం పొందినప్పుడు మనకి వాక్యం చెప్పినటువంటి బోధకులు మనకి నీటిలో నుంచి వచ్చినట్టు మన చేత ప్రమాణం చేయిస్తారు. ఏమని? అమ్మా, ఈ రోజు నుంచి యేసుక్రీస్తుని నువ్వు ప్రభువుగా అంగీకరిస్తున్నావా అంటే అవునండి అంగీకరిస్తున్నాను. యేసు ప్రభు దేవుని కుమారుడు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను. యేసు ప్రభు నీ పాపాలు క్షమించాడని ఒప్పుకున్నావా? ఒప్పుకుంటున్నాను. మరి యేసు ప్రభు కోసం నువ్వు బ్రతికినంతకాలం మందిరానికి వెళ్తావా అంటే వెళ్తానండి అంటామండి. చనిపోయే వరకు ఆరాధన మానవాడినా మానండి అంటాం. అంటే ఆ రోజు మనము ఒప్పుకున్నాం, ప్రమాణం చేసాం, దేవుడి మందిరాన్ని మానమని, చర్చికి మానమని, ప్రార్థనా కూటాలకి మానమని మనము దేవుడి దగ్గర మనం ఒప్పుకున్నామటండి. ఒప్పందం అది. ఏంటండి? మనము ఒప్పుకున్నాం. బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒప్పుకున్నాం. ఏమని? చనిపోయే వరకు కూడా నేను ఆరాధన మానమని, లేకపోతే సంఘాన్ని అత్తుకొని ఉంటామని మనం ఒప్పుకున్నామండి. ఎవరు ఎదుట ఒప్పుకున్నాం? నమ్మదగిన దేవుడి దగ్గర. ఎక్కడమ్మా? నమ్మదగిన దేవుడి ఎదుట మనం ఒప్పుకున్నామండి. ఒప్పుకున్న దానిని మనము ఆచరించాలో వద్దండి? మనతో ఎవరైనా మనతో ఒప్పుకొని ఏదైనా ఒక పనికి వస్తామని ఒప్పుకొని, లేకపోతే ఏదైనా ఇస్తామని ఒప్పుకొని ఇవ్వకపోతే మనం ఊరుకుంటామా? నీ మీద ఆధారపడాను, నీ మీద ఆశ పెట్టుకున్నాను అని చెప్పేసి వాళ్ళని మనం చిరాకు పడతాం, కోపడతాం లేదండి, చాలా బాధపడతాం. అలాగే దేవుడు కూడా, దేవుడితో మనం ఒప్పందం చేసుకున్నాం ఆరాధన విషయంలో కానీ, సహవాస కూటాల విషయంలో కానీ మనం ఒప్పుకున్నాం కనుక ఒప్పుకున్న దాన్ని మనము పట్టుకుందాము అంటున్నాడండి. మనం ఒప్పుకునేది నిత్యంగా పట్టుకుందాము, ఖచ్చితంగా నెరవేర్చాలి. ఒప్పుకున్న దాన్ని ఎప్పుడు కూడా
ఒప్పుకున్న వాటిని అన్నింటినీ అంటే చాలాసార్లు మొక్కుకున్న వాటిని అనుకుంటారు. మొక్కుకున్న వాటిని నెరవేర్చాలి, కానీ ఇది ఒప్పుకోవడము, ఇది ఒప్పుకున్న దాన్ని మనము ఖచ్చితంగా ఆచరించి తీరాలి. బైబిల్లో ఎలాగే ఉన్నారండి అందరూ. బాప్తిసం పొందిన అందరూ ప్రార్థనకు వచ్చారా? బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ చర్చికి వెళ్ళారా? అందరూ ఒప్పుకున్నారంటే అందరూ ఒప్పుకున్నారండి. ఒకసారి చూడండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో మనందరికీ తెలిసిన విషయం అది. వీరు అంటే ఎవరైతే 3000 మంది బాప్తిసం పొందారో పేతురు దగ్గర, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఎడతెగకుండా ఉండడం అంటే అర్థం ఏంటి? ఏంటమ్మా? మానకుండా ఉన్నారు. ఎడతెగకుండా ఉండడం అంటే అర్థం ఏంటమ్మా? అప్పుడప్పుడు వచ్చే వాళ్ళని ఎడతెగడం అంటారు. కంటిన్యూషన్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆరాధనకు దూరం కాకుండా ఏంటంటే వారు ఖచ్చితంగా చర్చికి వెళ్ళేవారు అని అర్థమండి. మాట తప్పకుండా వెళ్ళారు, క్రమంగా వెళ్ళారు అనే మాటలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఏ విషయాల్లో క్రమం? వాళ్ళు అపోస్తలుల బోధ యందు అంటే బోధ వినుటి యందు. బోధ ఎప్పుడైనా మిస్ అయ్యారా? చాలామంది ఏం చేస్తారా, ప్రభురాత్రి భోజనం అందితే చాలు అనుకుని వెళ్ళేవారు కూడా ఉంటారు కదండి. అది ముఖ్యం. చాలా మత్స్యశాఖల్లో అయితే ఆ రొట్టె అందితే చాలు అనుకుంటారు, రొట్టె కోసం వెళ్తారండి చర్చికి. లాస్ట్లో రొట్టె దొరికితే చాలు. కానీ ఆదిమ సంఘం బాప్తిసం పొందుకున్న వారు మాత్రం ఏమైనా ఒప్పుకున్నారంటే, మేము అపోస్తలుల బోధకి అందేస్తామో, రొట్టెకి అందుతామో, ప్రార్థనకు అందుతామో, ఏంటంటే సహవాసంకి కూడా మేము ఎడతెగకుండా వెళ్తాం, క్రమంగా వెళ్తాం, మరువకుండా వెళ్తాం, మాట తప్పకుండా వెళ్తాం, ఒప్పుకున్న దాని ప్రకారము మేము వెళ్తాము అని ఆనాడు వాళ్ళు ప్రమాణం చేసుకున్న రీతిగానే వాళ్ళు సహవాస కూటాలకి లేకపోతే సంగమగా కూడుకునే ఆరాధనలకి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. బైబిల్లో ఆ మొదటి సంఘంలో కూడా కొన్నాళ్ళు పోయిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత చిన్న మార్పు వచ్చిందటండి. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము మనం చదువుకుంటూ ఉన్నాం. 24వ వచనంలో చూస్తే అక్కడే మనం చదివితే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అన్నాడు. సమాజముగా కూడుట అంటే సంఘముగా కూడుట మానక అంటే కొందరు మానేస్తున్నారటండి. ఆ కాలంలో కూడా ఏం చేశారమ్మా? కొందరు మానేస్తున్నారు, కొందరు సమాజముగా కూడుట మానివేస్తున్నారు అని మాట రాయబడిందండి. మరి మనం ఏమనుకుంటామంటే ఆ కాలంలోనే మానేస్తే మనమే పట్టమని మనం మానేవచ్చు కదని అనుకుంటూ ఉంటాం. ఆ కాలపు పరిస్థితులు వేరండి. ఆ కాలపు పరిస్థితులు వేరైనప్పటికీ ఆ కాలంలో కూడా ఎక్కువ మంది మానేవారు కాదు, తక్కువ మంది మానేసేవారు. ఎందుకు మానేసేవారు కూడా రీజన్ ఉంది. ఎందుకంటే అప్పుడు నీరో చక్రవర్తి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. రోమా చక్రవర్తి నీరో. ఆయనకి క్రైస్తవ్యమన్నా యూదులన్నా ఇష్టం ఉండేది కాదు, లేదా క్రైస్తవ మతం అంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. కనుక క్రైస్తవులు ఎక్కడైనా కనపడితే వాళ్ళని బంధించి చెరసాల పెట్టేవాడు. కైసరే ప్రభువు అని వాళ్ళ నోటంబడి చెప్పమనేవాడు. లేకపోతే ఏసే ప్రభు అని చెప్తే వాళ్ళ ఒంటికి తారంటించి నిప్పి పెట్టేవాడు. భర్తల్ని తాళుకు కట్టేసి భార్యలు మానభంగం చేసేవారు. తల్లిదండ్రులు చూస్తుండగా పిల్లలు చంపేవారు, పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు చంపేవారు. కాబట్టి ఎక్కడైనా ఆరాధన చేసుకుంటే వాళ్ళు దొరికితే చాలు, ఏంటంటే ఇంకా లైఫ్ అయిపోయినట్టే ఆ రోజు. కాబట్టి ఆ కాలపు క్రైస్తవులట ఆరాధన చేసుకోవడానికి సరైన స్థలాలు లేక శ్మశానాల్లోనూ ఆరాధన చేసుకునేవారండి. శ్మశానాల్లోకి అయితే ఎవరో రారు కదా, ఎవరో చనిపోయినప్పుడు ఎవరు వస్తారని అలాంటి చోట శ్మశానాల్లోకి వెళ్ళి ఆరాధన చేసుకోవడానికి పరిస్థితి చూడండి. కొండ గృహల్లోకి వెళ్ళి ఏదో సింహాలో పుల్లో దాక్కుంటాయి కదా, అలాంటి గృహల్లోకి వెళ్ళి రహస్యంగా ఆరాధన చేసుకునే, అడవుల్లోకి పోయి ఆరాధన చేసుకునేవారు. నేను చెప్పడం లేదండి. హెబ్రీ పత్రిక ఒకసారి మనం చూస్తే 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం చూడండి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీను అనుభవించిరి. దేనికోసం? చర్చికి వెళ్ళినందుకు. ఆ కాలంలో కొరడా దెబ్బలు కొట్టేవారట,
కొందరిని వెలివేసేవారట. తిరస్కారం అంటే వెలివేయడము. కొంతమందిని బంధకములలో అంటే జైల్లో పెట్టేవారట, ఖైదీలు చేసేవారట. కొందరిని రాళ్లతో కొట్టారట, కొందరిని రంపముతో కోసిరి అన్నాడట. శోధింపబడిరి. శోధించడం అంటే ఏంటి? ఇది చేస్తావా, అది తీసేయమంటావా, నా కాలుకు మొక్కుతావా, లేకపోతే మీ భార్యని చంపేయమంటావా అని అలా శోధింపడం. ఖడ్గముతో చంపబడిరి. కొందరికి బట్టలు లేక గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకునే పరిస్థితి. ఎందుకంటే ఊర్లోకి రానివ్వరు, ఒంటి మీద బట్టలు తీసేశారు. ఇప్పుడు ఆరాధన చేసుకోండి అని ఏం చేస్తారండి? అప్పుడు వెళ్ళి ఏదో గొర్రెని చంపి ఆ గొర్రె చర్మాన్ని కట్టుకునే పరిస్థితి అండి. యేసుప్రభుని వదలలేదట. ఏం చేశారండి విశ్వాసులు? అలాగా సమాజంలో తిరగలేక, ఆ దేవుణ్ణి విడిచిపెట్టలేక వాళ్ళు ఆ మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు అన్ని కష్టాలండి. మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి, అంటే ఊర్లో చూస్తే బోల్డ్ ఆస్తి ఉంటుంది, బోల్డ్ భూములు ఉంటాయి, కానీ ఆ ఆస్తిని ప్రభుత్వం తీసేసుకుంటుంది. మీకు ఆస్తి ఇవ్వంపో, ఏం చేసుకుంటా చేసుకో, దేవుడే కావాలంటే ఆస్తిని కోల్పో అంటారండి. అప్పుడు ఏమైపోయింది పరిస్థితి? దరిద్రులై శ్రమపడి హింసింపబడుచు అడవులలోనూ, ఇందాక చెప్పుకున్నాం అంటే ఎక్కడ పోయారండి వాళ్ళు? అడవుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అండి. కొండల మీదనో గృహలలోనూ సొరంగములలోనూ, సొరంగాలు అంటే భూమిలో సొరంగాలు, ఆరాధన చేసుకోవడానికి. ఈరోజు మనంలాగా ఒక ఏదో స్థలం కొనుక్కొని ఒక చర్చి బిల్డింగ్ కట్టుకొని మైక్ సెట్ పెట్టి ఒక ఫ్యాన్ వేసుకొని కుర్చీల మీద కూర్చొని ఏంటండి ఈ దర్జా ఆ కాలంలో లేదండి. అప్పుడు పరిస్థితి ఏంటంటే సొరంగాల్లోకి వెళ్ళి, కొండ గృహల్లోకి వెళ్ళి, అడవుల్లోకి వెళ్ళి, శ్మశానాల్లోకి వెళ్ళి ఆరాధన చేసుకునే పరిస్థితి. బట్టలు కూడా లేక ఏంటండి ఊర్లోకి రానవక ఈ ఊర్లో నుంచి వెలివేసే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆరాధన మానకుండా ఉన్నారటండి. స్వరంగములలో తిరుగులాడుచు సంచరించిరి, అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణంగా కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచిన కనుక మీరు ఈ వాగ్దానం అనుభవింపలేదు అన్నాడు. అంటే వాళ్ళందరూ కూడా అంత మంచి వాళ్ళు అయినప్పటికీ, అంత విశ్వాసులు అయినప్పటికీ ఇంకా వాళ్ళకి తీర్పు ఇంకా జరగలేదు. వాళ్ళకి ఇంకా బహుమానాలు ఇవ్వాలి కానీ ఇంకా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మనము వస్తే అప్పుడు మనతో పాటు ఇవ్వడానికని దేవుడు ఇంకా వాళ్ళని పాపం అంత మంచి వాళ్ళని కూడా ఇంకా అలాగా ఆపేటట్టండి. ఇంకా వాళ్ళు ఇంకా పరదేశంలో ఉన్నారు. ఆ విశ్వాసులందరికీ కూడా బహుమానాలు ఇచ్చేయాలి, ఎంట్రీ ఇచ్చేయాలి. కానీ ఇంకా వాళ్ళకి కూడా ఇంకా తీర్పు జరగలేదు కదా యేసుప్రభు రెండో రాకడలో. అప్పుడు మనము వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఒకేసారి తీర్పు జరుగుతుందని ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. అంటే ఆ కాలంలో ఎంత శ్రమలండి ఆరాధన చేసుకోవడానికి, ఎంత భయంకరమైనటువంటి వేదన పరిస్థితులు ఆ కాలంలో. ఒకసారి వింటూ ఉంటేనే మనకి ఎంతో భయం వేస్తుంది. ఏంటండి అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా భయపడి చర్చికి రాలేదంటే, ఒకవేళ ఎక్కడైనా ప్రార్థన కూటానికి రాలేదంటే ఒక అర్థం ఉంది. ఏమండి అలాంటి పొజిషన్లో ప్రభుత్వానికి భయపడి, గ్రామస్తులకు భయపడి, బంధువులకు భయపడి, కులానికి భయపడి, మతానికి భయపడి, ఒకవేళ ఎవరైనా ప్రాణానికి భయపడి ఎక్కడైనా దాక్కున్నారేమో, అది ఆ కాలం నాటి పరిస్థితి అండి. కానీ అది కూడా తప్పని చెప్తున్నాడు అక్కడ హెబ్రీ గ్రంథకర్త. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తున్నారని చెప్తున్నాడు, ఆరాధనను మరి నిర్లక్ష్యం చేస్తున్నారు అని బాధపడుతూ ఉన్నాడండి. సమాజముగా కూడుట కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానొద్దు. కొందరు మానేస్తున్నారు కానీ మీరు మానొద్దు అన్నాడు. ఇంకా కొంతమంది పరిస్థితి ఏంటంటే ఆ కాలంలో వాళ్ళు యోధా మతంలో ఉండేవారు. యేసుప్రభు గురించి ఎవరో ప్రకటిస్తే, అయితే యేసుప్రభు నమ్ముకుంటే మన గతి మారుతుందేమో, మన పరిస్థితులు మారుతాయేమో, మన బతుకులు మారుతాయేమో, ఏంటి మనకి స్వేచ్ఛ లేదు, మనకి బానిస బతుకు ఎందుకు, యేసుప్రభు నమ్ముకుంటే మనల్ని ఏమైనా ఉద్ధరిస్తాడేమో, యేసుప్రభు ఏమైనా ధనవంతులు చేస్తాడేమో, ఏదో కొద్దిగా ఆనందం వస్తుందేమో, ఏదో కొన్ని అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిపోతాయేమో అని కొంతమంది ఈ లోక సంబంధమైన వాటి కొరకు చర్చకు వచ్చేవాళ్ళు కూడా ఆ కాలంలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు కదండి, పిల్లలు పుడతారని అప్పులు తీరుతాయని వచ్చేవాళ్ళు ఉంటారు. అలాగనుకుని కొంతమంది వచ్చారు, కానీ వాళ్ళు అనుకున్న భౌతికమైన ఏమి రాలా. అప్పుడు ఏంటి బాబోయ్, అప్పుడే నెరవు కొన్ని కష్టాలు ఉన్నా కానీ కొన్ని లాభాలు ఉండేవి,
ఇక్కడికి వస్తే అసలు లాభాలు లేవు, ఇంకా జైల్లో పెడుతున్నట్టున్నారు, ఇంకా దొరికితే చంపేస్తున్నారు, ఈ కష్టాలు మాకెందుకని చెప్పి కొంతమంది ఆ లాభాలను ఆశించుకున్న వాళ్ళందరూ ఏమయ్యారండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఇలాగా ఆ కాలంలో కొంతమంది ఆరాధన మానేశారంటే చాలా రకరకాలైన మంచి కారణాలు ఉన్నాయి. మంచి కారణాలు అయినా కానీ మానకూడదు. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటండి? మనకి దేవుడు మనకి ఈరోజు ఎటువంటి శ్రమలు లేవండి. ఒక మనిషికి ఏది ఇష్టమో ఆ దేవుణ్ణి నమ్ముకోవచ్చు. ఏంటండి, ఆ దేవుణ్ణి సొంతంగా నిర్ణయం తీసుకొని ఏ ఇష్టమైన మతంలో కొనసాగొచ్చు. మనకి ఆర్టికల్ 25 ప్రకారం, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి కూడా బలవంతం లేకుండా తనకిష్టమైనటువంటి మార్గంలో ఆ వ్యక్తి ఆ దేవుణ్ణి నమ్ముకునే అధికారము, హక్కు ప్రతి మనిషికి ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనల్ని ఎవరు కూడా ఆరాధన మానేయండి అని ఎవరు మనల్ని హెచ్చరించిన వాళ్ళు లేరు. ఏంటండి, మీరు ప్రార్థనకి వెళ్తే మిమ్మల్ని వెలివేస్తామనే వాళ్ళు ఎవరున్నారండి? ఎవరు లేరండి. ఈరోజు మనం చర్చికి వెళ్ళేందుకు మనల్ని ఎవరైనా చంపేస్తున్నారా? చంపట్లా, ఇంకా గౌరవిస్తున్నారు. ఏంటండి, ఇలా గౌరవిస్తున్నారు. ఇంకా దేవుడు నమ్ముకున్నామంటే కొద్దిగా గౌరవిస్తున్నారు. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు తాగరు, వీళ్ళు కొట్లాట్లకు వెళ్ళరు, వీళ్ళు అబద్ధాలాడరు, దేవుడు నమ్ముకున్నారని ఒక మంచి పేరు ఇంకా మనకు ఉంటుంది సమాజంలో. ఏంటంటే, ఎవరిది మోసం చేయరు, వీళ్ళు అన్యాయం చేయరు, వీళ్ళు అల్లరి చేయరు అని ఒక మంచి గుర్తింపు, ఒక మంచి పేరు, ఒక మంచి సమాధానం దేవుడు నమ్ముకున్న వాళ్ళకి లోకంలో ఇంకా ఇస్తున్నారండి. కారణం ఏంటంటే, ఇప్పుడు కాలం వేరు, అప్పుడు కాలం వేరు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఇంత స్వేచ్ఛ ఉన్నప్పటికీ, ఇంత చక్కగా మనకి అవకాశాలు ఉన్నప్పటికీ మనం ఏం చేస్తున్నామండి? సమాజంగా కూడుట మానేస్తున్నాం, సహవాసానికి మర్చిపోతున్నాము, సంఘముగా కూడుట మానేస్తున్నాము. ఎందుకు మానేస్తున్నాము అంటే, అది చేయడం వల్ల లేదా అలా చేయడం వల్ల ఎంత పొరపాటో మనకి అర్థం కాకపోవడం వల్ల. పేతురు రాసిన పత్రికలో పేతురు ఏమంటాడు చూడండి, 1 పేతురు పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు, మా సంఘానికి వచ్చే శ్రమల గురించి మాట్లాడుతున్నాడు పేతురు. అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడండి. ఏమన్నాడమ్మా? అగ్ని వంటి మహాశ్రమలు. బాబు, అగ్ని వంటి మహాశ్రమలు అంటే అగ్గి అంటే ఎలా ఉంటుందండి? అగ్గి అంటే కాలిపోద్ది. అంటే అప్పుడు కాలపు శ్రమలు మనకలాంటి నడువు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు కావండి. అగ్ని వంటి శ్రమలు. అగ్గిలోకి దోసేస్తే ఎలాంటి వేదన ఉంటుంది, ఒళ్ళంతా కాలిపోతే ఎలాంటి శ్రమ ఉంటుందో, 1వ శతాబ్దంలో క్రైస్తవులకి అలాంటి శ్రమలు వచ్చేవి కనుక అవి ఏ మందులతోనో మాకులతోనో తగ్గేటటువంటివి శిక్షలు కావయి. అటువంటి అగ్ని వంటి మహాశ్రమలను అనిపించారు మీరు అని పేతురు చెప్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చదివితే అక్కడ పౌలు ఏం చేసేవాడండి? పూర్వము యేసుప్రభుని నమ్ముకోకమునుపు పౌలు పరిస్థితి ఎలా ఉండేదండి? ఆ మార్గం ముందున్న స్త్రీలను కానీ పురుషులను కానీ, ఏ మార్గంలో ఉన్నా యేసుప్రభు మార్గంలో ఎవరైనా వెళ్తే అతను ఏం చేసేవాడటండి? పట్టుకొని కనికరించకుండా జైల్లో పెట్టేవాడట, కొట్టేవాడట, తిట్టేవాడట, చంపేసేవాడు అవసరమైతే. అది అతనికి ప్రాణాధారం అంట. క్రైస్తవులు హింసించడమే ప్రాణాధారం. నాకు ఇంకో పని లేదు, ఇంకా క్రైస్తవులు కనపడితే వాళ్ళు హింసించడమే నా పని అనుకుని అంత తీవ్రంగా పౌలు పనిచేశాడు మొదట్లో. తర్వాత యేసుప్రభు అతను కనపడిన తర్వాత అతని జీవితము టర్నింగ్ పాయింట్ అయిపోయింది. అతని జీవితం మారిపోయింది. ఏ నోటితో తిట్టాడో అదే నోటితో సువార్త ప్రకటించడము మొదలుపెట్టాడు. అంటే ఆ కాలంలో క్రైస్తవులకి శ్రమలు ఉండేవి అని చెప్పడానికి నేను ఈ మాటలన్నీ చెప్తున్నానండి. అమ్మ, ఇప్పుడు మనకి ఎలాంటి, ఎవరైనా మిమ్మల్ని చర్చికి వెళ్ళొద్దని ఎవరైనా చెప్తున్నారమ్మా? ఏంటండి, మనం ఎందుకు మానేస్తున్నాం చర్చికి? కొంతమంది ఏమంటే సమాధానం ఏముందండి, ప్రతి వారం ఏంటని వెళ్తామండి, ప్రతి వారం ఏమి వెళ్తాంలేండి, ఒక వారం రెస్ట్ తీసుకోవాలని కొంతమంది మానేస్తుంటారు. ప్రతి వారం బోరు కొడుతుంది ప్రతి వారం వెళ్ళడానికి. ప్రతి వారం అంత దూరం ఏంటి వెళ్తాం? అది ఒక కారణం అండి. మరికొంతమందిని అడిగితే ఏమంటారంటే, పిల్లలేమో బిర్యానీ వండమన్నారండి, ఈరోజు ఆదివారం కదా, మరి బిర్యానీ అనేది వండుకోవాలంటే టైం చాలలేదు, అందుకే నేను చర్చికి రాలేకపోతున్నాను అని. ఇంకొంతమంది బట్టలు పోగైపోయాయి,
మళ్ళీ వారం అంతా నా ఖాళీ దొరకదు, ఇవాళ ఎండ బాగా కాస్తుంది, కాబట్టి బట్టలు ఉతుక్కుంటానండి అని చెప్పేసి కొంతమంది. కొంతమందిని అడిగితే ఏమంటారండి, ఫంక్షన్ తగిలిందండి, పార్టీ తగిలిందండి, మరి పండగండి ఈరోజు, ఇలాగా రకరకాల కారణాలండి. ఇంకొంతమందిని అడిగితే అమ్మో చలండి, ఉదయాన్నే మంచు పడిపోతుంది, ఎండ ఎక్కువ కాసేస్తుంది, ఎండకు రాలేనండి, అయ్యో చీకటండి అని కొంతమంది. అందరికంటే ఎక్కువ కారణాలు చెప్పేవాళ్ళు ఎవరంటే డబ్బులు లేవని. ఏంటండి, డబ్బులు లేవని చెప్పి కొంతమంది కారణాలు. ఇలాగా లోకంలో చాలామంది ఎవరికి నచ్చిన కారణాలని వాళ్ళు చెబుతూ ఉన్నట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఆరాధన మానేయడము ఎంత పెద్ద నేరమో, ఎంత పెద్ద పొరపాటో అర్థం కాకపోవడం వల్లే ఇలా చేస్తున్నారు తప్ప కావాలని ఎవరు చేయరండి. 25వ వచనంలో మనం చదివితే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. అంటే ఆదివారం వస్తున్న కొలది, సమీపిస్తున్న కొలది ఏం చేయాలటమ్మా, ఒకరినొకరము హెచ్చరించచ్చు. సంఘంలో వాళ్ళు, సంఘ సభ్యులు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, లేదా భార్యాభర్తలు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఆదివారం మనం చర్చికి వెళ్ళాలి కాబట్టి ఆదివారం ఒకరు పాటిస్తే ఏం పాట పాడతావు, ఇక్కడే చూసుకుందాం ఇవాళ అని శనివారం నాడే రాత్రికే భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నప్పుడు రేపు ఏం పాట పాడితే బాగుంటుంది, లేకపోతే ఒకసారి ఇక్కడ పాడుదాం మన ఇంట్లోన, బాగా పాడి అప్పుడు రేపు అక్కడ పాడుదామని, అలాగా రేపటి కొరకు ఈరోజే సిద్ధపడ్డాం, ఒకరినొకరు హెచ్చరించుకుంటాం. రేపు చర్చికి వెళ్ళాలి కదా, ఛార్జీకి డబ్బులు ఉన్నాయా, చిల్లర ఉందా లేదా చిల్లర మార్చుకొని తెచ్చుకుందాం ఉండు రేపు అప్పటికప్పుడు అంటే ఎవరెవరు అని, అలాగనమాట. అదేంటండి, ఆదివారం ఆరాధన గురించి ముందుగానే సిద్ధపడ్డాం, దాని గురించి జ్ఞాపకం చేసుకోవడం. ఇంకా 5 నిమిషాల్లో ఆరాధన ఉండగా బైబిల్ ఎక్కడ పెట్టాను, బైబిల్ కనపడలేదని తిరుగుకుంటారండి. ఏంటి, పాటల బుక్ ఎక్కడ మిస్ అయిపోయిందో కనపడలేదు, బ్యాగ్ ఏమైపోయిందో తెలియదు అసలు. చర్చికి వెళ్ళే ముందు 5 నిమిషాల ముందు కాదండి, మనము ఆ దినము సమీపించిన కొలది ఒకరినొకరు హెచ్చరించుకోవాలంటే సోమవారం నుంచే మొదలెట్టాలి. ఆదివారం ఆరాధన గురించి సిద్ధపడాలి. ఏ బట్టలు వేసుకోవాలి, ఆదివారం చర్చికి వేసుకెళ్ళడానికి భార్య ముందుగా బట్టలు సిద్ధం చేసి ఉంచాలి రెడీగా చర్చికి వెళ్ళడానికి. అప్పటికప్పుడు చూసుకొని అయ్యో బట్టలన్నీ మర్చిపోయే, మంచి బట్టలు లేవు, మానేస్తానైతే చర్చికి ఆ వంక ఏంటండి. అప్పటికప్పుడు చూసుకుంటే కాదండి, ముందు వారం అంతా వచ్చే ఆదివారం చర్చికి వెళ్ళడానికి భార్య ఏం చేయాలండి, సిద్ధపరచాలి. అమ్మ మా ఆయన ఏ వంక దొరికితే మానేద్దామని చూస్తున్నాడు, ఇతన్ని దూరం చేయకూడదు చర్చికి అని చెప్పేసి భార్య ఏం చేయాలండి, చర్చికి సమస్తం సిద్ధపరచాలి. ఆదివారం కోసం వారం అంతా సిద్ధపరచాలి. నేను చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న మాట మనం చెప్తున్నామండి. ఆ దినము సమీపించిన కొలది ఒకరినొకరు హెచ్చరించచ్చు అన్నాడండి. ప్రేమ చూపుచు ఏం చేయాలటమ్మా, ఆదివారం తెల్లారితే ఆదివారం గొడవ పెట్టుకున్నాం అనుకోండి, చర్చికి వెళ్తారండి భార్యాభర్తలు. ఏం చేయాలా, తెల్లారితే ఆదివారం ఉంది కాబట్టి ఒకరినొకరు ప్రేమ చూపుకోవాలా, గొడవలు సమస్యలు తెచ్చుకోకూడదు. ఎందుకంటే తెల్లవారితే ఆదివారం, ఈ ప్రభావం ఆరాధన మీద పడుతుంది. కాబట్టి ఎప్పుడు ఆదివారం ముందు మనం దెబ్బలాట్లే ఆడుకోకూడదు. కాబట్టి ఏం చేయాలండి, ప్రేమ అంటే ఏంటి, ప్రేమ కోపపడదు, కోపడ్డ పని అలా. ప్రేమ ఏం చేస్తుంది, సహిస్తుంది, దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ క్షమిస్తుంది. కాబట్టి మనము ప్రేమ చూపుచు సత్కార్యము చేయొచ్చు. సత్కార్యం చేయడం అంటే ఏంటండి, మంచి కార్యాలు చేయడం. అంటే ఒకవేళ అవతల వాళ్ళకి చర్చికి రావడానికి డబ్బులు లేవన్నారు అనుకోండి, నేను ఇస్తానులేండి, అప్పిస్తాను రండి, చర్చికి వెళ్దాం రండి అని రాలేకపోతున్న వారిని తీసుకురావడం. ఒంట్లో బాగోలేదు, కొంచెం నీరసంగా ఉంది, అమ్మ ఒంట్లో బాగోలేదమ్మా రాలేనమ్మా, నీళ్ళు లేవు, అవి లేవు, ఇవి లేవు అని అంటే, ఆంటీ గారు నేను తెచ్చి పెడతాను రండి, బిద్దులు లేని మీకు, మీరు చర్చి మాత్రం మానకండి అని వాళ్ళకి ఏదైనా సాయం చేసి ఆ మనిషిని తోసుకొని రావడం చర్చికి. దాన్ని ఏమంటారు, సత్కార్యం చేయొచ్చు. ఒకరినొకడు పురుకొల్పు కొలవలనని ఆలోచించుదము అంటున్నాడండి. ఇదండి చర్చికి. మనం చర్చికి ఎలా వెళ్ళాలి, లేదా ఆరాధనకి ఎలా వెళ్ళాలంటే ఆ మాటలన్నీ అక్కడ ఎబ్రి పత్రికలో మనం ఎలా వెళ్ళాలో మాటలు ఇక్కడ రాయబడ్డాయండి. 29వ వచనంలో మనం చూసినట్లయితే ఆరాధన
ఆరాధన మానేసే ప్రతివాడు 3 తప్పులు చేస్తున్నాడటండి. ఆరాధన మానేసే ప్రతివాడు 3 తప్పులు చేస్తున్నాడు. ఏంటి 3 తప్పులు? ఆరాధనను, లేదా ఆరాధన అంటే ఆరాధనే కాదు, సహవాస కూటాన్ని కానీ సంగముగా కూడుకునే ఆరాధన కానీ మానేస్తే ఆరాధన మానుట వలన మూడు పాపాలు చేస్తున్నామండి. ఏంటి ఆ 3 పాపాలు? అక్కడ ఉన్న మాటనే మనం చదువుతామండి. ఆరాధన మానేసే వాళ్ళు చేసే 3 పాపాలు 29వ వచనం నుంచి చదువుతున్నాను. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడి మీకు తోచును అన్నాడండి. అంటే ఆరాధన మానేసే ప్రతి వ్యక్తినట ఏం చేస్తున్నాడటమ్మా? దేవుని కుమారుణ్ణి అంటే యేసు ప్రభుని పాదములతో తొక్కుతున్నాడట. యేసు ప్రభుని పాదములతో త్రొక్కుచున్నాము. ఒక మనిషి మీద కాలు వేసి ఎప్పుడు తొక్కుతారంటే, సాధారణంగా యుద్ధాలు జరిగేటప్పుడు శత్రువును ఓడించి అతను ఓడిపోయాడని ఒప్పుకున్న తర్వాత, లేదా అతను చచ్చిపోయిన తర్వాత అతని శవం మీద కాలు వేసి తల మీద కాలు వేసి అరుపులు అరుస్తారు, విజయానందం పొందుతూ ఉంటారు. గెలిచాను, వీడు ఓడిపోయాడు చూసావా అని, నా గొప్పతనం అని. ఆదివారం ఆరాధన మానేసిన వాడు ఎవరిని ఓడించేశాడు? ఆదివారం ఆరాధన ఓడించినప్పుడు అట యేసుప్రభుని ఓడిపోయాడండి. మనం సాతాన్ని గెలిపించామో యేసుప్రభుని ఓడ చేసేసామండి. యేసుప్రభు నువ్వు గెలుస్తావు అనుకుంటున్నాడు. సాతానేమో నువ్వు లేదు యేసుప్రభు ఓడిపోతాడు అంటున్నాడు. యేసుప్రభు ఏమో సాతాను ఓడిపోతాడు అంటాడు. కానీ మనం ఎవరిని కాలు కింద వేసాము? సాతాన్నా యేసుప్రభునా? యేసుప్రభుని ఎవరి కాలు కింద? నీ కాలు కిందే. మనం ఎవరైనా పెద్దోళ్ళకి ఎవరికైనా చిన్న కాలు తగిలింది అనుకోండి, చాలా కోప్పడిపోతారు కదండి పెద్దోళ్ళు. చిన్న వయసు గీసి లేదా మీకు? భయంభీతి లేదా మీకు? సరిగా నట్టం తెలీదా? పెద్ద చిన్న లేదా? కాలు తగులుకొని వెళ్తాను ఏంటి? కాలు తగిలింది కదా, క్షమాపణ చెప్పాలి కదా అని. కాలు తగిలితే ఎంత కోపం వస్తుందో మనకేమండి. మరి నువ్వు ఆదివారం ఆరాధన మానేస్తే కాలు తగలడం కాదు, కాలు వేసి తొక్కేస్తున్నావు. ఎవరిని? యేసుప్రభుని అండి, దేవుని కుమారుణ్ణి పాదంతో త్రొక్కి అన్నాడు. యేసుప్రభు వారు శరీరధరిగా ఉన్న కాలంలో ఒక ఉపమానం చెప్పారండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 6వ వచనంలో అక్కడ ఆయన చెప్తున్న ఉపమానం ఏంటంటే, ఒకసారి చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం అండి, చదువుతున్నాను లేకపోతే. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయను అని. ఏంటండి? పరిశుద్ధమైనవి కుక్కలకు వేయొద్దు, పందుల ముందున ముత్యాలు వేయొద్దు. పందుల ముందున ముత్యాలు వేసినా, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టినా ఏం చేస్తాయంటండి? కాలుతో తొక్కేస్తాయి. కుక్కల చింపిని విస్తరాకు అనే మాటలు మనం చిన్నప్పటి నుండి వింటుంటాం. కుక్కలు ఏం చేస్తాయంటే బుద్ధిగా కూర్చొని తింటాయా లైన్ కట్టుకొని? ఏంటి ఏం చేస్తాయండి? అవి తినవో పక్కదాన్ని తినవో కంగాలు చేసి పారేస్తాయండి. పనికి రాకుండా చేసేస్తాయి, మట్టిలో కలిపేస్తాయి పవిత్రమైన దాన్నైనా. పందులు ఏం చేస్తాయంట? ముత్యాలు ఖరీదైన ముత్యాలు అంటే చాలా విలువైనవండి. మనకు తెలియదు అసలు ముత్యాలు ఎలా ఉంటాయి. మనం చూసిన పూసలు కావు ముత్యాలంటే ఆలి చుప్పల్లో ఉంటాయి. అవి చాలా ఖరీదైనవండి. ఒక ముత్యం వెల ఎంతో కాస్ట్ ఉంటుంది. అటువంటి ఆణిముత్యాలను పట్టుకెళ్ళి పందుల ముందు వేసామనుకోండి, పందులు ఇలా మూసేసి మనకి పనికిరావు ఇలాంటివి అనుకొని ఏం చేస్తాయండి? కాళ్ళతో తొక్కేస్తాయట.
అరే మా ముత్యాలు తొక్కని పందులమయానికి వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తారు? మనల్ని కూడా కరిచేసి, మనల్ని కూడా చీల్చేసి, మనల్ని కూడా చెండాడేస్తాయి. ఎందుకంటే పందికి ముత్యము విలువ తెలియదు, అందుకే తొక్కేస్తుంది. ఆదివారం ఆరాధన మానేసిన వాడికి యేసు ప్రభు అనే ముత్యం విలువ తెలియదు, అందుకే కాలుతో తొక్కేస్తున్నాడు. ఏది ప్రాముఖ్యమైంది అనుకుంటాడో ఆ పూట కూలి పనికి ప్రాముఖ్యం అనుకుంటాడు. ఆ పూట ఎవరో ఫ్రెండ్ పార్టీ ఎత్తుంటే ఆ పార్టీ గొప్పదనుకుంటాడండి. అమ్మ ఎమ్మెల్యే గారి మీటింగు, ఎమ్మెల్యే గారితో భోజనం చేసే అవకాశం ఫోటో కూడా తీసుకోవచ్చు. ఎమ్మెల్యే గారితో తినే భోజనము అది గొప్పదనుకుంటా. మరి ఇక్కడ యేసు ప్రభుతో భోజనం మనం ప్రభురాత్రి భోజనంలో ఎవరు మనతో పాటు ఉంటారండి? యేసు ప్రభు ఉంటారని వాగ్దానం చేశాడు కదా, నేను మీతో పాటు దీన్ని తీసుకుంటాను అని. కనుక మనం ఎప్పుడో ప్రతి ఆదివారం ఆరాధన చేసినప్పుడు మనతో పాటు ఈ విందులో, ఈ ప్రభురాత్రి భోజనములో ఈ పరిశుద్ధమైన శరీరమును ఆయన రక్తమును మనం తీసుకునేటప్పుడు మనతో పాటు ఎవరెవరు ఉంటారండి? తండ్రి దేవుడు ఉంటాడు, యేసు ప్రభు ఉంటారు, పరిశుద్ధాత్మ ఉంటారు. మన కంటికి కనపడరు కానీ మనతోనే ఎక్కడెక్కడ కూర్చుంటారు. అంటే వీళ్ళతో కలిసి భోజనం చేయడం గొప్పదా, గొప్ప అధికారులతో భోజనం చేయడం, కులం వాళ్ళతో భోజనం చేయడం గొప్పదా? ఏంటంటే ఆలోచన చేయండి. మనకి తెలియకపోవడం వల్ల, ఈ విలువ తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే పందులు ఎలా ముత్యాలని తొక్కేస్తాయో మనం కూడా యేసు ప్రభుని తొక్కేస్తున్నామని, మనం కూడా అలా తొక్కేస్తున్నాం. నా రక్తంతో మీ బట్టలు ఉతుక్కోండి అని, మీ వస్త్రాలు ఉతుక్కోండి, అవి ఎర్రనవైనను హిమము వలె తెల్లగా మార్చేస్తానని యేసుప్రభు చెప్తే మనమేమి ఇంటి దగ్గర బట్టలు ఉతుక్కుంటున్నామని. నాతో సహవాసం చేయండి అంటే లోకంతో స్నేహం చేస్తున్నాం. ఆదివారం ఆరాధన కానీ, బుధవారం లేకపోతే లక్షవారం నాడు మనం పెట్టుకునే బైబిల్ క్లాస్ కానీ, ఏ శుక్రవారం నాడు పెట్టుకునే గృహకూడికి కానీ, ఏదైనా కానీ మనం మానేసేటప్పుడల్లా మనం యేసుప్రభుని పాదాలతో తొక్కుతున్నాము అనే సంగతి ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకి రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. రెండో తప్పు ఏంటి? రెండవ తప్పు గురించి రాస్తున్నాడు 29వ వచనంలోనే. తాను పరిశుద్ధపరచబడుటకు సాధారణమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి అంటాడు. తాను అంటే మనము పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి అంటున్నాడండి. నిబంధన రక్తాన్ని అపవిత్రపరుస్తున్నామట అండి. నిబంధన రక్తం అంటే క్రొత్త నిబంధన రక్తం. ఏంటండి? క్రొత్త నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచుతున్నాం. ఎవరైనా లోకంలో వాళ్ళు ఆ పని చేస్తారండి? అన్యజనులు యేసుప్రభు రక్తాన్ని అపవిత్రమైందని ఎంచుతారా? అమ్మో, అది దేవుడు యేసుప్రభు రక్తమాట అని గౌరవిస్తారు. ఎవరు అపవిత్రం చేస్తున్నారు? అపవిత్రం చేయడం అంటే ఏంటి? పాడు చేయడం అండి. అపవిత్రం చేయడం అంటే ఏంటండి? అది నిరుపయోగమైనదిగా భావించడం. అపవిత్రమైనదిగా చేయడం అంటే ఏంటమ్మా? చెడగొట్టడం, కల్తీ చేయడం. చాలామంది పాలుని కల్తీ చేస్తుంటారు, నూనెని కల్తీ నూనెలు తయారు చేస్తున్నారు, నీళ్లను కల్తీ చేస్తున్నారు. ఈ లోకంలో చాలా ఆహార పదార్థాలని అపవిత్రమైనవిగా చేస్తున్నారు. మనమట ఆరాధన మానేయడం వల్ల యేసుప్రభు రక్తం విలువైంది కాదు అని మనమే భావించుకున్నట్ట. యేసుప్రభు రక్తం తీసుకుంటే వచ్చే లాభం ఏంటి, తీసుకోకపోతే నష్టం ఏంటిలే అనేట మనము యేసుప్రభు రక్తాన్ని ఏం చేస్తున్నామండి? అపవిత్రం. దాని పవిత్రతను మనము చెడగొడుతున్నాము, పాడు చేస్తున్నాము. కొంతమంది చూడండి ఏం చేస్తారంటే, మనం ఎలా సంఘాన్ని పాడు చేస్తామంటే, ఎవరైనా తీసుకుంటే మనం తీసుకుందామని చూస్తాం. వాళ్ళు తీసుకోవట్లేదు అనుకోండి, అంత గొప్ప వాళ్ళే చర్చికి రాకుండా మానేస్తున్నారు, నేను మానేస్తే ఏముందిలే అని చెప్పేసి ఏం చేస్తారంటే, ఒకళ్ళు మాదిరి చేసుకొని ఆయన ఇంటికి తెప్పించుకుంటాడు. ఇంటి దగ్గర పని ఉన్నదని నేను ఇంటికి తెప్పించుకుంటానని చెప్పేసి ఇంకొకరు. అంటే యేసుప్రభు రక్తం నీ కాలు దగ్గరికి రావాలా, నువ్వు యేసుప్రభు దగ్గరికి రావాలా? మరి ఎవరు అపవిత్రమైనదిగా ఇస్తున్నారు? చర్చికి రాకపోవడం వల్ల యేసుప్రభు రక్తాన్ని
మనం అపవిత్రమైందిగా ఎంచిన వాళ్ళం అవుతామండి. యేసుప్రభు రక్తం గురించి రాయబడిన మాటలు చూస్తే పేతురు పత్రికలో 2:18 ఈ నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం అనే మాటలు, పవిత్రమైన రక్తం అనే మాటలు వాడబడ్డాయి. కానీ మనమేమో అపవిత్రమైందిగా భావిస్తున్నామట అండి. మన దృష్టిలో ఏది పవిత్రం? దీనికంటే మన పనులే పవిత్రమైనవి. దీనికంటే మన లోకంలో ఉండేటటువంటి మన డబ్బు మనకి పవిత్రమైంది. యేసుప్రభు రక్తం అపవిత్రమైంది అని మన ఆలోచన అన్నమాట. అంటే మనం ఏమనుకుంటామంటేనండి, ఒక వారమే కదా మానేశామండి, దానికి ఎందుకండి ఎంతలాగా అనుకుంటాం. ఒక వారం మనం అనుకుంటాం, కానీ మళ్ళా వారం రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇదొక 7 రోజులు, ఇంకో అదొక 7 రోజులు, అంటే 14 రోజులు నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావు అనమాట. ఒక ఆదివారం మిస్ అయితే ఎన్ని రోజులని మళ్ళీ వాక్యం వినడానికి నీకు 14 రోజులు పడుతుంది. ఒకవేళ 2 వారాలు మనిషి అనుకోండి వరుస ఏదైనా పని ఉండి, అప్పుడు ఎన్ని రోజులండి? 14 24 రోజులండి. మనం 2 వారాలే కదా అనుకుంటాం. ఇన్ని రోజులు గ్యాప్ ఉంటే నీ పరిస్థితి ఏంటి? సాతాను గురించి రాయబడిన మాట ఏంటంటే, ఎవరిని మింగుదానమా అని గర్జించే సింహం వల్ల తిరుగుతూ ఉంటాడని బైబిల్లో రాయబడింది. అంటే ఇప్పుడు ఒక ఊరిలో పులి తిరుగుతుందండి. పొలాల్లోకి ఎవరైనా వెళ్తారండి? పులి తిరుగుతుంది ఈ ఊరు చుట్టుపక్కల అంటే, అమ్మో సింహం తిరుగుతుందంటే మరీ భయం అండి. ఈ ఏరియాలో పాము తిరుగుతుందంటేనే ఎవరు రారు, భయం పడతారు. సాతాను తిరిగితే చర్చికి మానేసి ఊళ్ళో తిరుగుతున్నామండి. సాతాను ఎవరు పట్టుకుంటాడండి? తిన్నగా వెళ్ళి ఎవడైతే ఖాళీగా దొరికాడో, ఆరాధనకు దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి, యేసుప్రభు రక్తానికి దూరం అయిపోయి ఎవరు దొరుకుతారా అని తిరుగుతాడండి. దొరికిన వాళ్ళు పట్టుకుంటాడండి. చాలామంది ఆడు కడుపులో ఉన్న ఆల్రెడీ మింగేశాడు మనల్ని. ఎవరిని మింగుదామా అని కాదు, చాలామందిని మింగేశాడు. ఇంకా ఎవరో ఒకరిద్దరు బయట తిరుగుతున్నారేమో. వాడికి దొరికామంటే మింగేసాడే, ఆ కడుపులో మనం చేరిపోయామని అర్థం. కాబట్టి మనము దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా మనము దూరం కాకూడదని ఇక్కడ మనకి హెచ్చరించబడతా ఉన్నామండి. మూడోది ఏంటంటే, మూడు తప్పులు అని చెప్పాం కదండి 29వ వచనంలోనే. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు అన్నాడండి. పరిశుద్ధాత్మ, కృపకు మూలమగు ఆత్మ అనే మాట వాడబడ్డాడండి. అంటే పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నమాట అండి. అంటే యేసుప్రభు రక్తాన్ని అపవిత్రం చేస్తున్నాం, పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నాం, యేసుప్రభుని పాదాలతో తొక్కుతున్నాం. 3 పాపాలండి. 3 రకాల పాపాలు మనం చేస్తున్నామని బైబిల్లో రాయబడింది. కృపకు మూలమగు ఆత్మ, కృప అంటే ఉచితంగా ఇచ్చేదాన్ని కృప అంటారు. అర్హత లేని వారికి ఇచ్చేదాన్ని కృప అంటారండి. పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఉచితంగా ఇచ్చాడు. బాప్తిసం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును మనకి అనుగ్రహించాడండి. ఈ వరమును దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ పరిశుద్ధాత్మ వల్ల మనము ఆత్మీయంగా పెరగాలని, మనకి వాక్యము గ్రహించే శక్తిని పరిశుద్ధాత్మ మనకి ఇస్తాడు. మనకి పాటలు నేర్చుకునే శక్తిని ఇస్తాడు. మనం ప్రార్థన ఎలా చేయాలో మనకు నేర్పుతాడు. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉండడం వల్ల మనము పరిశుద్ధంగా బ్రతుకుతాము, పవిత్రంగా బతుకుతాము, పాపం చేయకుండా బతుకుతామండి. దోషారోపణ చేస్తాడు పరిశుద్ధాత్మ మనలో ఉండి. మనం ఏదైనా ఒకవేళ చిన్న పొరపాటు చేయబోయే పరిస్థితి వచ్చిందనుకోండి, మన దేవుని కుమారుడిని, నేను దేవుని కుమారుని ఇలాంటి పని చేయకూడదు, ఇక్కడ ఉన్నానేంటి అని చెప్పి మనలో దోషారోపణ చేస్తాడని పరిశుద్ధాత్మ. అటువంటి పరిశుద్ధాత్మనట మనం ఎప్పుడు తిరస్కరిస్తున్నామంటే, ఆదివారం ఆరాధన మానేసినప్పుడు. పరిశుద్ధాత్మ ఏమంటాడు? చర్చి ముందు దేవుడే ముందు, దేవుడు చూసుకుని అప్పుడు ఏదైనా చెయ్యి అంటాడు పరిశుద్ధాత్మ. నువ్వేమంటావు పరిశుద్ధాత్మని? నువ్వు అలాగే చెప్తావు, నువ్వు ఊరుకో, నాకు తెలుసు ఎలా చేయాలో, నాకు తెలియదు అనుకున్నావేటి, నేనేమైనా తెర్ర అనుకున్నావేటి, నాకు కాలు దగ్గర వస్తుంది కదా, నీకు ఎందుకు అంటాడండి. ఏంటి పరిశుద్ధాత్మతో ఏం చెప్తావు? ఆ యేసుప్రభు రక్తమే నా కాలు దగ్గరకు వస్తుంది, నేనేం వెళ్ళక్కర్లేదు, నాకు తెలిసి ఎలా తెప్పించుకోవాలి అని చెప్పి పరిశుద్ధాత్మను మనము తిరస్కరిస్తున్నాం. పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నాం. బైబిల్లో మాట రాయబడిందండి, మత్తయి సువార్తలో 12:32 వచనంలో, మనిషి కుమారుణ్ణి ఎవరైనా తిరస్కరిస్తే వారికి పాపక్షమాపణ కలదు కానీ అన్నాడు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడు వానికి పాపక్షమాపణ లేదు. అంటే యేసుప్రభుకి ముద్దు పేరు ఏంటంటే మనిషి కుమారుడు. యేసుప్రభుకి ఎవరైనా కొట్టారా? తిట్టారు.
వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ యేసుప్రభు వారు వాళ్ళందరినీ క్షమించాడు. యేసుప్రభు సిలువ మీద చనిపోయే ముందు ఆయన కొట్టిన వారు అందరి కొరకు ప్రార్థన చేసి వాళ్ళందరినీ క్షమించమని తండ్రిని అడిగాడు. తర్వాత వాళ్ళందరూ రక్షణ పొందుకున్నారు, యూదులందరూ రక్షణ పొందుకున్నారు. కానీ ఎప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చారో, పరిశుద్ధాత్మను ఎవరైనా తిరస్కరిస్తే వారికట ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అన్నాడు. అంటే ఈ లోకంలో క్షమాపణ ఉండదట పరిశుద్ధాత్మకు ఎవరైనా తిరస్కరిస్తే. అంటే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిన తర్వాత మనం కనుక తెగించి మనం కనుక పాపం చేస్తే పరిశుద్ధాత్మ మనలోంచి బయటికి వెళ్ళిపోతాడండి. మళ్ళా పరిశుద్ధాత్మ మళ్ళీ రాడు. నువ్వు మళ్ళీ బాప్తిసం పొందినా మళ్ళీ రాడు. ఇంకా పరిశుద్ధాత్మ చెప్పినట్టు మనం వింటేనే మనలో ఉంటాడు పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే ఆయన చెప్పినట్టు వినలేదో, పరిశుద్ధాత్మ దుఃఖపరిచామో, పరిశుద్ధాత్మ మనలోంచి వెళ్ళిపోతాడండి. దేవుడు తన ఆత్మను మనలోంచి తీసేస్తాడు. కనుక ఆరాధన మానేసేవాడు 3 పాపాలు చేస్తున్నాడు. యేసుప్రభు రక్తాన్ని పాదాలతో తొక్కుతున్నాడు, యేసుప్రభు రక్తాన్ని అపవిత్రంగా ఎంచుతున్నాము, పరిశుద్ధాత్మను తిరస్కరిస్తూ ఉన్నాము అనే మాట ఇక్కడ రాయబడిందండి. కాబట్టి అక్కడ చివరిగా ఆ మాట ఏమన్నాడంటే 29వ వచనంలో, ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది? ఈ 3 తప్పులు చేసిన వాడికి శిక్ష ఉండదండి. లోకంలో వాళ్ళనే కాలుతో మడితేనే కోపం వస్తుంది, శిక్ష వేస్తారు. కొందరు వెంటనే తిరిగి వడ్డించేస్తారు మనకి. అంటే లోకంలో వాళ్ళని కాలుతో తంతేనే అంత శిక్ష ఉన్నప్పుడు, యేసుప్రభుని మనం ఒకవేళ కాలుతో తొక్కితే పరిస్థితి ఏంటండి? శిక్ష ఉండాలా వద్దా? ఉంటుంది. యేసుప్రభు రక్తాన్ని అపవిత్రంగా చేస్తే, అపవిత్రమైనదిగా చేస్తే శిక్ష ఉంటుందా? ఉంటుంది. పరిశుద్ధాత్మని వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే మన శిక్ష ఉండాలి వద్దండి? శిక్ష ఉండాలి. ఏంటో శిక్ష? మూడవదిగా ఆ శిక్ష ఏంటో మనం చూద్దామండి. ఈ 3 రకాల పాపాలు చేసిన వారికి విధించబడిన శిక్షలు. శిక్ష ఏమిటి? శిక్ష ఏంటో హెబ్రీ పత్రికలోనే 26వ వచనంలో రాయబడిందండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు. ఏంటండి శిక్ష? ఏంటంటే పాపక్షమాపణ ఉండదటండి. ఎందుకు పాపక్షమాపణ ఉండదు? బుద్ధిపూర్వకంగా పాపం చేశాం కాబట్టి. పాపక్షమాపణ ఉండదు. ఒకవేళ ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాము, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాము, ఆరాధన చేసుకుంటున్నాము, సోమవారం నాడు ఏదో పాపం చేశాం, పొరపాటు చేశాం. అప్పుడు తండ్రి తెలియక చేశాను, క్షమించు అని ప్రార్థన చేసుకున్నామండి. అప్పుడు యేసుప్రభు రక్తం మన పాపాలు క్షమిస్తుంది. ఎందుకంటే ఆదివారం నువ్వు ఆరాధన తీసుకున్నావు కనుక, ఆరాధనలో పాల్గొన్నావు కనుక, యేసుప్రభు రక్తంలో పాలు పంపులు పొందావు కనుక, నువ్వు పశ్చాత్తాప పడితే ఈ రక్తము నీ పాపాలని క్షమిస్తుందండి. అది నువ్వు ఆదివారం ఆరాధన మానేశావు, సోమవారం ఏదో పాపం చేశావు, తండ్రి నన్ను క్షమించంటే యేసుప్రభు రక్తం వచ్చి దేవుడిని బతిమాలుతుందా? ఏంటండి? నీ పాపాలు క్షమించేటటువంటి అధికారం ఈ లోకంలో యేసుప్రభు రక్తాన్ని తప్ప దేనికి లేదు. యేసుప్రభు రక్తాన్ని నువ్వు మానేశావు, తృణీకరించావు, అపవిత్రమైనదిగా ఇచ్చావు, పట్టించుకోవడం మానేశావు, పరిశుద్ధాత్మని ఎదిరించేశావు, యేసుప్రభుని కాలుతో దొక్కేశావు. ఇప్పుడు నువ్వు పాపం చేశావు. ఎవరు నీ కొరకు బతిమలాడుకుంటారు దేవుడిని? ఎవరు నీ పాపాలు క్షమించమని వేడుకుంటారు? ఎవరు వేడుకునే అవకాశం లేదు. కాబట్టి నీకు శిక్ష ఏంటంటే పాప క్షమాపణ ఉండదు. బలి అంటే ఏంటంటే క్షమాపణ. అంటే ఇప్పుడు నీ కొరకు మళ్ళీ యేసుప్రభు వచ్చి బలి అవుతారా? అవదు, ఇంకా అన్నిసార్లు బలి అవ్వరు కదా. కాబట్టి ఇక నీ కొరకు మళ్ళీ ఎవరు రక్తం ఇస్తారు? పోనీ గొర్రెని చంపేసి దాని రక్తంతో పాప క్షమాపణ అవుతుందా? అవదు. మేకపోతుని చంపేస్తే అవుతుందా? అవదు. ఇంకా యేసుప్రభు రక్తముతోనే నువ్వు
నీకు పాపక్షమాపణ అవుతుంది. మరి నువ్వు యేసుప్రభు రక్తాన్ని తృణీకరించావు కనుక నీకు ఇక బలి ఉండదు, అంటే పాపక్షమాపణ ఉండదు, ఇంక నువ్వే బలి అయిపోవడమే ఉంది, నిన్ను బలిచ్చేయడమే ఉంది, ఇంకా నీ కొరకు నీ పాపాలకి బలి ఇంకా ఉండదు అని మాట అక్కడ రాయబడిందండి. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు ఏముందట? న్యాయపు తీర్పు ఉందట అండి. న్యాయపు తీర్పు, న్యాయపు తీర్పు ఉంది. శిక్ష ఏంటంటే న్యాయపు తీర్పు, న్యాయమైన తీర్పు. దేవుడు విధించేటటువంటి తీర్పు, న్యాయమైన తీర్పు. ఆరాధన మానేసిన వారికి న్యాయమైన తీర్పు ఉంటుందట. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు. యేసుప్రభు రాకడా, యేసుప్రభు వచ్చి తీర్పు తీర్చడం కొందరికి ఆనందం, కొందరికి భయం. ఎవరికి ఆనందం? ఎవరైతే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారో, ప్రతి వారం ఆరాధన చేసుకుంటున్నారో, గృహ కొడుకులకు వస్తున్నారో, బైబిల్ క్లాసులకు వస్తున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఆహా, యేసుప్రభు ఎప్పుడు వస్తారు, నన్ను ఎప్పుడు పరలోకానికి తీసుకెళ్తారు, ఎప్పుడు నాకు జీవకిరీటం ఇస్తారు అని ఆనందంగా ఉంటారండి. ఆరాధన కోల్పోయి లోకంలో ఉన్నవాడు ఆ రోజు చచ్చిపోయాడు. సడన్గా ఒక వారం 2 వారాలు చర్చికి వెళ్ళలేదు, ఏదో యాక్సిడెంటే చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎలా ఉంటుందండి? మా వాడు చచ్చే ముందు 2 వారాలు ఆరాధన మానేశాడు, ఎక్కడికి వెళ్తాడో, ఎక్కడికి వెళ్తాడో, యేసుప్రభు వచ్చి ఏం చేస్తాడు అతన్ని, ఏ నరకానికి పోతాడో భయం ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు మనం కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాం, మనందరినీ కూడా కరోనా ఇంజక్షన్ ఎందుకు వేయించుకున్నామండి? ఆ ఇంజక్షన్ మనలో ఉంటే మనలో యాంటీబాడీస్ తయారయ్యి పాపంతో పోరాడుతాయి కాబట్టి. వ్యాక్సిన్ వేయించుకోకపోతే కరోనా కూడా వచ్చేస్తే సడన్గా భయమే కదండి, బతుకుతానో చస్తానో భయము. డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఏమో వ్యాక్సిన్ వేసుకున్నావంటే లేదండి అంటే వాళ్ళేనే చూస్తారండి మనల్ని. ఏంటి మనిషివేనా నువ్వు? అసలు మనిషివేనమ్మా, మీకు మీ ఊరు వచ్చే కదా, మీ ఇంటి ముందుకు తెచ్చారు కదా ఇంజక్షను, ఎందుకు వేసుకోలేదమ్మా? దెబ్బలాడతారండి. అంటే నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు తృణీకరించేసి కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుడా రక్షించి అంటే అవుతుందండి? అంటే యేసుప్రభు రక్తం మన సమీపంగా ఉన్నప్పుడు మనం కాలుతో అనుకున్నాము, యేసుప్రభునే కాలుతో దొక్కేసాము, యేసుప్రభు రక్తాన్ని కాలుతో దండేసుకున్నాము. తర్వాత మనం సోమవారం నాడు ఏదో సమస్య వచ్చినప్పుడు అంటే నన్ను పరలోకం తీసుకెళ్ళిపో అంటే అవుతుందా? అవకాశం లేదండి. కాబట్టి న్యాయపు తీర్పుకు భయముతో ఎదురు చూడటమేనటండి. న్యాయపు తీర్పుకు భయముతో ఎదురు చూడడమే. చూడండి, దొంగతనం చేసిన వాడు పోలీసు వాడిని చూస్తే ఏమవుతుందండి? గద గుండెగా ఎవరికేస్తుంటుంది. కారణం ఏంటంటే మా కోసం వచ్చినట్టున్నాడు, ఈ ఊరిలోకి ఎవరో చెప్పినట్టున్నారు, మా ఈదిలోకి వస్తున్నాడు అని. ఈ ఇంటికి కాకపోయినా కానీ వీళ్ళు పక్క ఇంటికి వచ్చినా కానీ వీళ్ళింటికి అనుకుంటాడండి. ఆ పోలీసు వేన సౌండ్ వినబడింది అనుకోండి, దొంగోడికి ఎంత భయం వేస్తుందో. ఇప్పుడు నాటుసారి అమ్ముతున్నారు అనుకోండి, వాళ్ళకి ఎంత భయం వేస్తుందండి పోలీసు వేన సౌండ్ వినబడగానే. తప్పు చేసిన వాడికి భయము, నీతిగా బతికిన వాడికి ధైర్యం, ఆనందం, లజ్జ ఉంటుందండి. ఆదివారం ఆరాధన మానేసిన వాడికి గుండెలో భయం అండి. యేసుప్రభు వచ్చేస్తే ఈ వారం ఏమవుతుంది నా పరిస్థితి? ఎప్పుడైనా అలాగ ఆలోచించుకుంటామండి. ఆదివారం ఆరాధన మానేసే ముందు యేసుప్రభు ఇవాళే వస్తే నా పరిస్థితి ఏంటి? ఆదివారం నాడే వచ్చేసాడు అనుకోండి, ఆదివారం ఇప్పుడు మనం 10 గంటలకు ఆరాధన అయిపోతుంది, 11 గంటలు చేసి అది యేసుప్రభు 2 అక్కడ వచ్చేసింది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఉదయం ఆరాధన కోల్పోయావు, నీ పరిస్థితి ఏంటి? దేవుడు లెక్కడిగితే ఏ సమాధానం చెప్తాం? ఏమా ఒప్పుకున్న దాన్ని ఎందుకు ఒప్పుకున్నావు కదా, ఒప్పుకున్న దాన్ని నిశ్చయంగా పట్టుకోవాలని నేను చెప్పాను కదమ్మా, నువ్వు ఒప్పుకున్నావు కదమ్మా, నువ్వు ప్రమాణం చేసావు కదా. ఒకవేళ మీకు ఎవరైనా బాప్తిసం ఇచ్చినప్పుడు మీ చేత ప్రమాణం చేయించలేదేమో, ఈరోజు ప్రమాణం చేయండి, ఈరోజు ఒప్పుకోండి. ఈరోజు ఇప్పటికైనా మించిపోలేదు, ఈ రోజుకైనా మారు మనసు పొంది నేను ప్రతి ఆదివారము మందిరానికి వస్తాను, గృహ కూడికలకు వస్తాను, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమంలో పాలుపంపులు పొందుతా, నేను నా కుటుంబం పాలుపంపులు పొందుతామని మనం నిర్ణయం తీసుకోవాలండి. మనం ఆరాధన మానేసే ఒకే ఒక అవకాశం, ఒకే ఒక రోజు ఉందండి. ఎప్పుడు తెలుసండి? మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఏంటండి, మన పరిస్థితి బాగోక మన హాస్పిటల్లో ఉంటే, ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో ఉన్నామనుకోండి, ఆ రోజు మాత్రం దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే నీ కాళ్ళు చేతులు పనిచేయలేదు కాబట్టి, నీ బ్రెయిన్ పనిచేయలేదు కాబట్టి, నిన్ను తీసుకెళ్ళి ఆ వెంటిలేటర్ మీద పెట్టేశారు కాబట్టి,
నువ్వు ఏ రకంగా కూడా మందిరానికి రాలేవు కాబట్టి, నువ్వు అక్కడే ఉండడం సేఫ్ జోన్ కాబట్టి, అప్పుడు నీ కాలు దగ్గరికి యేసుప్రభు రక్తం తీసుకెళ్ళొచ్చండి. అంతేగాని అనవసరంగా ఉట్టప్పుడు మన కాలయాపనతో మన మన డబ్బు సంపాదనలో పడిపోయి మన